హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన కాస్మోబాల్ అనే సైఫై యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. అందులో ఒక తండ్రి అతని కొడుకు దగ్గర చాలా ప్రేమతో ఏం చెప్తాడంటే, చాలా సంవత్సరాలకి ముందు చర్నో అనే ఒక చెడ్డవాడు ఈ యూనివర్స్ నే నాశనం చేయాలనుకున్నాడు. అందరూ అతన్ని చూసి భయపడే సమయంలో మన లీడర్ బెల్లో అతన్ని ఎదిరించి ఫైట్ చేశాడు. ఆ యుద్ధంలో మనం గెలుస్తామన్న సమయంలో ఎవరూ ఎదురు చూడని విధంగా చర్నో ఒక పవర్ఫుల్ అయిన వెపన్ ని క్రియేట్ చేశాడు. దాని పేరే వేవ్ ఈటర్. ఈ వేవ్ ఈటర్స్ ఎంత పవర్ఫుల్ అంటే వీటిని యూస్ చేసుకుని చర్నో పెద్ద పెద్ద ప్లానెట్స్ ని కూడా చాలా ఈజీగా డెస్ట్రాయ్ చేసేవాడు. అప్పుడు బెల్లో టెలిపోర్టేషన్ పవర్స్ ఉన్న ముగ్గురు ఫైటర్స్ తో కలిసి డైరెక్ట్ గా చర్నో స్పేస్ షిప్ ని అటాక్ చేశాడు. ఈ వార్ ఎర్త్ కి దగ్గరలో జరగడం వల్ల చర్నో స్పేస్ షిప్ మూన్ లో క్రాష్ అయి మూన్ మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అయినప్పటికీ చర్నో అతని ఎస్కేప్ పాడ్ లో ఆ ఎక్స్ప్లోషన్ నుంచి తప్పించుకుని ఎర్త్ లో క్రాష్ అయ్యాడు. వెంటనే భూమిలో ఉన్న మనుషులు కొంచెం కూడా ఆలస్యం చేయకుండా చర్నోని అక్కడే బంధించేశారు. కానీ ఆ క్రాష్ వల్ల చాలా స్మోక్ క్రియేట్ అయి భూమికి సరిపోయే సన్లైట్ చేరకుండా మనుషులందరూ కొత్త కొత్త జబ్బులు పాలయ్యారు. ఈ వార్ వల్లనే వీళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అయ్యాయి కనుక వేరే గ్యాలక్సీస్ కి చెందిన ఏలియన్స్ అందరూ కలిసి మనుషులకి సహాయం చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత ఎవల్యూషన్ కారణంగా భూమిలో టెలిపోర్టేషన్ పవర్స్ ఉన్న ముగ్గురు పుట్టారు. సో ఇంతసేపు ఈ కథంతా చెప్తున్న ఈ తండ్రి ఒక ఏలియన్. అతనిప్పుడు భూమిలో చర్నోని బంధించున్న ఆ చోటికి హెడ్ గార్డ్ గా పనిచేస్తున్నాడు. వాళ్ళ ప్లానెట్ లో ఉన్న అతని భార్య ఇంకా కొడుకు దగ్గర చర్నో పవర్ తగ్గిపోగానే నేను తిరిగి వచ్చేస్తానని ఒక వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఆకాశంలో ఇరిగిపోయిన మూన్ ని చూపిస్తారు. భూమిలో మనుషులకి ఏలియన్స్ హెల్ప్ చేస్తున్నప్పుడు ఈ ఫ్లవర్ లాంటి స్ట్రక్చర్ ని కూడా కట్టారు. ఇది భూమిలో ఉన్న ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది. ఆ డిసాస్టర్ నుంచి మనుషులు బయటపడినా వాళ్ళ టెక్నాలజీని కోల్పోయి ఏన్షియంట్ టైమ్స్ లో ఎలా బ్రతికేవారో ఇప్పుడు అలానే బ్రతుకుతున్నారు. పబ్లిక్ వాటర్ పంప్ లో నీళ్లు కలెక్ట్ చేసుకోవడానికి చాలా మంది లైన్ లో నిల్చునుంటారు. అందులో ఒక అతనే ఈ సినిమా హీరో. అతని పేరు ఆంటోన్. టెలిపోర్టేషన్ పవర్స్ ఉన్న ఆ ముగ్గురిని గోడలో ఆర్ట్ లా క్రియేట్ చేస్తుంటారు. అందులో మధ్యలో ఉన్న అమ్మాయి అంటే హీరోకి చాలా ఇష్టం. అతను ఆ అమ్మాయి ఇమేజ్ ని చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా అక్కడున్న ఒక లైట్ పోస్ట్ విరిగి హీరో పక్కన పడుతుంది. దాని వల్ల అతను భయపడి కాలు జారి కింద పడిపోయినప్పుడు అక్కడ ఒక బల్లి ఉండడం చూసి ఇంకా భయపడతాడు. ఆంటన్ కి చిన్నప్పటి నుంచే బల్లంటే చాలా భయం. అక్కడున్న ప్రజలందరూ ఆంటన్ చుట్టూ ఎప్పుడు బ్యాడ్ లక్ ఉంటుందని, దాని వల్ల అందరూ అతనికి దూరంగా ఉండండి అని చెప్పి దారి తప్పుకుని ముందు అతన్ని వాటర్ కలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోమంటారు. కానీ నిజానికి ఆ లైట్ పోస్ట్ ని అక్కడ దాగునున్న ఒక ఏలియన్ తోసుంటుంది. అదేలా ఆంటన్ బ్యాడ్ లక్ కి కూడా ఆ ఏలియనే కారణం. ఇక్కడ మనకి భూమిలో బంధించబడున్న చర్నో ఎస్కేప్ పాడ్ ని చూపిస్తారు. గత 20 సంవత్సరాలుగా చర్నో ఈ చోట్లోనే ఇరుక్కునున్నాడు. ఆ సమయంలో లైట్ పోస్ట్ ని తోసేసిన ఏలియన్ హాలోగ్రామ్ టెక్నాలజీతో చర్నోతో కమ్యూనికేట్ చేస్తుంది. తాను వేరే ఎవరో కాదు, చర్నో కూతురు. తన పేరు వలయ. తాను చర్నో దగ్గర నేను అతనికి చావు భయాన్ని చూపించాను నాన్న, కానీ అతని ఒంట్లో ఉన్న ప్రోటోజిన్ యాక్టివేట్ అవ్వలేదని చెప్తుంది. అది విన్నా అతను టెన్షన్ అవుతాడు. ఎందుకంటే ఈ ప్రోటోజిన్ ని కష్టపడి కనిపెట్టింది ఇతనే. కానీ 20 సంవత్సరాలకి ముందు వార్ లో చర్నో స్పేస్ షిప్ బ్లాస్ట్ అయినప్పుడు యాక్సిడెంటల్ గా ఆ ప్రోటోజిన్ హీరో అతని అమ్మ కడుపులో ఉన్నప్పుడు అతనికి ఇంజెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆంటన్ ఒంట్లో ఉన్న ఆ ప్రోటోజిన్ కనుక చర్నోకి దొరికితే అతను చాలా ఈజీగా ఈ చోట్ల నుంచి తప్పించుకోగలుగుతాడు. అందువలన చర్నో ఈసారి అతని కూతుర్ని చూసి, ఇక నువ్వు అతన్ని భయపెట్టడం వదిలి వెళ్లి అతన్ని చంపే. అతని చావుకి ముందు ఖచ్చితంగా ఆ ప్రోటోజిన్ యాక్టివేట్ అవుతుంది. ఆ తరువాత నువ్వు దాన్ని నా దగ్గరికి తీసుకురా అని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి ఆ ఫ్లవర్ స్ట్రక్చర్ ని చూపిస్తారు. దీన్ని ఎయిర్ ఫిల్ట్రేషన్ కి మాత్రం కాకుండా ఒక స్టేడియం గాను యూస్ చేస్తున్నారు. ఇక్కడే ప్రస్తుతం ఎర్త్ లో చాలా ఫేమస్ అయిన కాస్మోబాల్ అనే గేమ్ ని ఆడతారు. కాస్మోబాల్ కి ఎంత క్రేజ్ ఉందంటే దీన్ని చూడడం కోసం వేరే వేరే ప్లానెట్ కి చెందిన ఏలియన్స్ కూడా ఇక్కడికి వస్తారు. అదేలా ఈ గేమ్ ని టెలిపోర్టేషన్ పవర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆడగలరు. కాస్మోబాల్ 2 టీమ్స్ కి మధ్య జరుగుతుంది. ఒక్కొక్క టీమ్ లోనూ 4 ప్లేయర్స్ ఉంటారు. అండ్ ఈ ప్లేయర్స్ ని అథ్లెట్స్ అని అంటారు. ఇప్పుడు ఎర్త్ లో ముగ్గురు మాత్రమే టెలిపోర్టేషన్ పవర్స్ తో పుట్టారు కనుక ఆ టీమ్ లో ముగ్గురు మాత్రమే ఉంటారు. ఈ ముగ్గురులో తన పేరు నటాషా. తనే ఈ సినిమా హీరోయిన్. ఈ చిన్న పిల్ల పేరు ఫ్యాన్ అండ్ ఇతని పేరు జాక్. ఇప్పుడు ఈ కాస్మోబాల్ గేమ్ రూల్స్ ఏంటో చూద్దాం. గేమ్ స్టార్ట్ అయిన వెంటనే స్టేడియం మధ్యలో నుంచి ఒక పవర్ఫుల్ అయిన బాల్ రిలీజ్ అవుతుంది. దాన్ని ప్లేయర్స్ వాళ్ళ టెలిపోర్టేషన్ పవర్స్ యూస్ చేసుకుని కిక్ చేస్తారు. ప్రతిసారి వీళ్ళ బాల్ ని కిక్ చేసినప్పుడల్లా అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ వల్ల మ్యాచ్ చూస్తున్న ఆడియన్స్ కి ఎలాంటి హాని జరగకూడదని స్టేడియం చుట్టూ ఒక షీల్డ్ వేసుంటారు. ఇలా ఏదైనా ఒక టీం 5 సార్లు ఆ బాల్ ని కిక్ చేస్తే వాళ్ళ కోసం గోల్ పోస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో వాళ్ళు సరిగ్గా గోల్ వేస్తే వాళ్ళకు ఒక పాయింట్ దొరుకుతుంది. ఇలా ఏదైనా ఒక టీం 5 పాయింట్స్ స్కోర్ చేస్తే వాళ్ళు ఈ మ్యాచ్ విన్ అయిపోతారు. ఈ గేమ్ స్టార్ట్ అయినప్పుడల్లా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పనులన్నీ వదిలేసి ఆకాశం
ఆకాశంలో జరిగే లైవ్ టెలికాస్ట్ ని చూస్తారు. ఆ సమయంలో ఆంటన్ మాత్రం ఒక ఆవిడ దగ్గరికి వెళ్లి తనకేమైనా పనుంటే ఇవ్వండి అడిగినందుకు ఆ లేడీ అతన్ని తిట్టి కాస్మోబాల్ చూస్తున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకడి అతన్ని వెళ్లి ఇంకో రోజు రమ్మంటుంది. ఆంటన్ కి కాస్మోబాల్ అంటే అస్సలు నచ్చదు. అక్కడున్న ప్రజలందరినీ చూసి అతనికి కోపం వచ్చి విండోస్ అన్నిటినీ క్లోజ్ చేసి ఆ డిసాస్టర్ జరిగిన తర్వాత మనం సాల్వ్ చేయడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వాటి గురించి మీరు ఆలోచించకుండా దేనికి పనికిరాని ఈ కాస్మోబాల్ మీద మీ టైం వేస్ట్ చేస్తున్నారని వాళ్ళకి అడ్వైస్ చేస్తాడు. ఇలా అడగకుండా అడ్వైస్ ఇస్తే ఏమవుతుంది, వీళ్ళందరూ కలిసి అతన్ని బయటకు గెంటేశారు. ఇప్పుడు గేమ్ లో ఎర్త్ టీమ్ కి సిరూసియన్స్ అనే ఏలియన్ టీమ్ కి సెమీఫైనల్స్ జరుగుతుంది. స్టార్టింగ్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయినా ఆ తరువాత ఎర్త్ టీమ్ చాలా కష్టపడి స్కోర్ ని ఈక్వల్ చేస్తారు. ఆపోజిట్ టీమ్ లో ఒక అతను అడ్డుపడే ఎర్త్ టీమ్మేట్స్ అందరినీ తోసుకుంటూ గోల్ వేయడం కోసం వెళ్తున్నప్పుడు నటాషా అతన్ని ఆపడం కోసం వెళ్తుంది. కానీ మధ్యలోనే తనని ఇంకో ఆపోనెంట్ ఇంటరప్ట్ చేసి తోసేయడంతో తన బ్యాటిల్ ఆర్మర్ తనని విడిచి వెళ్ళిపోతుంది. వీళ్ళ బ్యాటిల్ ఆర్మర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఒక హైటెక్ రోబో లాంటిది. అది వెంటనే నటాషాని వెతుక్కుంటూ వచ్చి తనతో మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది. ఈ రోబోట్స్ ని వీళ్ళు పెట్స్ లా ట్రీట్ చేస్తారు. నటాషా జాక్ సహాయంతో ఆ ఏలియన్ ని ఆపడానికి చాలా వేగంగా వెళ్తుంది, కానీ అంతలోనే అతను ఆ గోల్ ని వేసేస్తాడు. ఇక్కడ ఈ సీన్ ని ఇలా పాజ్ చేసి మనకి మళ్ళీ చెర్నోని చూపిస్తారు. అతని దగ్గర ఇంకా 2 వేవ్-ఈటర్స్ ఉంటాయి. అతను ఆ 2 వేవ్-ఈటర్స్ ని చూస్తూ మీరిద్దరే నా ఆఖరి నమ్మకం అని చెప్పి అందులో ఒక దాన్ని రిలీజ్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హెడ్ గార్డ్ అతని అసిస్టెంట్స్ దగ్గర వెంటనే ఆ వేవ్-ఈటర్ ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఆ ఇద్దరు గార్డ్స్ ఒక లేజర్ ని చెర్నో ఎస్కేప్ పాడ్ లోకి ఫైర్ చేసి ఆ వేవ్-ఈటర్ ని పట్టుకుంటారు. వాళ్ళు దాన్ని చెర్నో ఎస్కేప్ పాడ్ నుంచి బయటకు తీసి చాలా లేజర్ సహాయంతో దాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అలా ట్రాన్స్ఫర్ చేస్తున్న సమయంలో చెర్నో అతని పవర్స్ ని యూస్ చేసి ఆ వేవ్-ఈటర్ ని అతని కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. వీళ్ళ ఫైట్ లో ఆ వేవ్-ఈటర్ ని లేజర్ తో పట్టుకున్న మెకానికల్ ఆర్మ్ విరిగిపోతుంది. వెంటనే చెర్నో ఆలస్యం చేయకుండా ఆ వేవ్-ఈటర్ తో ఆ ప్లేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంటాడు. అది చూసిన ఆ ఇన్ఛార్జ్ ఏలియన్ వెంటనే ఈ విషయాన్ని బెల్లోకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇతనే బెల్లో. అతను స్టేడియం కి వెళ్లి అథ్లెట్స్ అందరి దగ్గర మనం ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అందరూ బ్యాటిల్ కి రెడీ అవ్వండి అని చెప్తాడు. ఇంకో పక్క చెర్నో ఆ ప్లేస్ మొత్తాన్ని నాశనం చేస్తూ గార్డ్స్ లో ఇద్దరిని కూడా చంపేస్తాడు. అందులో స్టార్టింగ్ లో ఆ వాయిస్ మెసేజ్ పంపిన హెడ్ గార్డ్ కూడా చనిపోతాడు. ఆ వేవ్-ఈటర్ ఒక పర్టికులర్ ప్లేస్ ని పాస్ అవుతున్నప్పుడు అక్కడ లేజర్ తో రెడీగా ఉన్న గార్డ్ దాన్ని పట్టుకుంటాడు. అక్కడ నుంచి దాన్ని మళ్ళీ చాలా లేజర్స్ యూజ్ చేసి ఒక టనల్ ద్వారా తీసుకువెళ్తారు. వేవ్-ఈటర్ ని పట్టుకున్న విషయాన్ని ఇతను బెల్లోకి ఇన్ఫార్మ్ చేయగానే అతను అథ్లెట్స్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పి వాళ్ళ పొజిషన్ కి వెళ్ళమంటాడు. అదేలా ఇంతసేపు నార్మల్ గా ఉన్న వీళ్ళ బ్యాటిల్ సూట్ కాంపాక్ట్ మోడ్ కి షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంతసేపు వీళ్ళు గేమ్ లో యూస్ చేసింది ఒక నార్మల్ బాల్ ని, కానీ ఇప్పుడు ఒక పవర్ఫుల్ అయిన వేవ్-ఈటర్ ని న్యూట్రలైజ్ చేయబోతున్నారు. అయినా ఆడియన్స్ లో ఒక్కరికి కూడా ఈ విషయం గురించి ఏం తెలియదు. ఈ వేవ్-ఈటర్ ని ఒక అథ్లెట్ 5 టైమ్స్ కిక్ చేస్తే దాని పవర్స్ మొత్తం పోతుంది. ఈసారి గేమ్ లో ఎర్త్ టీమ్ 4 సార్లు ఆ వేవ్-ఈటర్ ని కంటిన్యూస్ గా కిక్ చేస్తారు. గేమ్ లో నటాషాకి 5th కిక్ చేయడానికి మంచి ఛాన్స్ ఉంటుంది కనుక ఆ ఆపోజిట్ టీమ్ మెంబరే తనకి హెల్ప్ చేసి ఆ కిక్ చేయిస్తాడు. కానీ అది చూసిన ప్రజలు అతను తనని ఆపడానికి ప్రయత్నించాడని అనుకుంటారు. సో ఆ గోల్ వేయడంతో వేవ్-ఈటర్ కంప్లీట్ గా న్యూట్రలైజ్ అయ్యి ఎర్త్ టీమ్ ఫైనల్ కి వెళ్తారు. ఈ ఆపోజిట్ టీమ్ వాళ్ళు గేమ్ లో ఓడిపోయినా కూడా ఆ వేవ్-ఈటర్ ని డిస్ట్రాయ్ చేసేసినందుకు సంతోషపడతారు. ఇప్పుడు మనకి చూడడానికి నార్మల్ రాయలా ఉన్న ఆ వేవ్-ఈటర్ ని చూపిస్తారు. అది స్ట్రైట్ గా వెళ్లి ఒక బేస్మెంట్ లో పడుతుంది. అక్కడున్న వేవ్-ఈటర్స్ ని బట్టి గత 20 సంవత్సరాలుగా చెర్నో ఎన్నిసార్లు ఈ వెపన్ ని యూస్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించాడో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇప్పుడే ఫస్ట్ టైం ఎర్త్ టీమ్ ఫైనల్స్ కి వెళ్లారు. దానివల్ల కాస్మోబాల్ ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైట్ అవుతారు. ఆ రోజంతా ఆంటన్ కి చేయడానికి ఏ పని దొరక్క ఇంటికొచ్చి చూస్తే అతని అమ్మ స్పృహ కోల్పోయి పడుంటుంది. ఆంటన్ అమ్మ గత కొన్ని సంవత్సరాలుగా ఏదో ఒక రోగం వల్ల బాధపడుతుంది. తాను యూస్ చేసే టాబ్లెట్స్ ఖాళీ అయిపోయి ఉండడం చూసిన హీరో వెంటనే మెడికల్ షాప్ కి పరిగెడతాడు. కానీ ఇతని బ్యాడ్ లక్, ఇతను వెళ్లేటప్పటికే ఆ షాప్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఆంటన్ నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచిస్తున్న అదే సమయానికి అక్కడికే ఆన్యా అనే అమ్మాయి వచ్చి ఆ మెడికల్ షాప్ గ్లాస్ డోర్ ని విరగొట్టుకుని లోపలికి వెళ్తుంది. తాను తనకి కావలసిన మెడిసిన్స్ అంతా దొంగతనం చేయడం చూసిన హీరో అవసరానికి తప్పు లేదని అతను కూడా వాళ్ళ అమ్మకి కావలసిన టాబ్లెట్స్ ని తీసుకోవడం కోసం వెళ్తాడు. కానీ కొంచెం సేపటిలోనే అక్కడికి పోలీసులు రావడంతో వీళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం పరిగెడతారు. ఆంటన్ ఇంకా ఆన్యా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పోలీస్ కంట్లో పడకుండా ఒక చోట్ల వెళ్లి
వెళ్లి దాగున్నారు. కానీ ఆ ప్లేస్ లో ఒక బల్లి ఉండడం చూసిన ఆంటన్ భయపడి అరవడం వల్ల పోలీసులకి వీళ్ళున్న చోటు తెలిసిపోతుంది. సో ఆంటన్ మాత్రం అతను దాగునున్న ప్లేస్ నుంచి బయటకు వచ్చి ఆ ఇద్దరు పోలీసులని డిస్ట్రాక్ట్ చేసి అక్కడ నుంచి పరిగెడతాడు. కానీ మధ్యలోని స్పీడ్ గా వస్తున్న ఒక ట్రక్ ఇతన్ని గుద్దేస్తుంది. ఆ ట్రక్ డ్రైవర్ సైలెంట్ గా ట్రక్ నుంచి బయటకు వచ్చి ఒక చోటుకు వెళ్లి దాగుంటాడు. అప్పుడే మనకి యాక్సిడెంట్ చేసింది వేరే ఎవరో కాదు, చెర్నో కూతురే అని చూపిస్తారు. అక్కడికి వచ్చిన పోలీసులు ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి దగ్గరలో ఎక్కడ హీరో బాడీ లేకపోవడం చూసి షాక్ అవుతారు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి ఆ ఫ్లవర్ స్ట్రక్చర్ లో ఉన్న బెల్లో ఆ ఇరిగిపోయిన మూన్ ని మళ్ళీ ఎలా సరిచేయాలని ఆలోచిస్తూ ఉన్నట్టు చూపిస్తారు. కానీ అతనికి ఎలాంటి దారి దొరకదు. ఆ సమయంలో బెల్లోకి భూమిలో ఆ ముగ్గురు తప్ప ఇంకొకరు ఎవరో టెలిపోర్టేషన్ పవర్స్ ని యూస్ చేశారన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మనకి టెలిపోర్ట్ అయిన ఆంటనీ చూపిస్తారు. అతనికి చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు సరైన టైంకి అక్కడికి వచ్చిన ఆన్య పోలీస్ మనల్ని వెతుకుతున్నారని చెప్పి అతన్ని తనతో పాటు తన సీక్రెట్ బేస్ కి తీసుకువెళ్తుంది. అక్కడ తను హీరో ఆంటన్ దగ్గర వీళ్ళిద్దరూ దొరికిపోయినప్పుడు అతను తనకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పి తనని ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. అలాగే వీళ్ళ కాన్వర్సేషన్ మధ్యలో ఆన్య తనకి కాస్మోబాల్ అంటే అసలు నచ్చదని కూడా చెప్తుంది. అది విన్న ఆంటన్ ఈ ప్రపంచంలో అతనిలానే ఆలోచించే ఒక అమ్మాయి ఉందన్న విషయం తెలుసుకుని ఎక్సైట్ అయి అతనికి కూడా కాస్మోబాల్ అంటే అసలు నచ్చదని చెప్పి అతన్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. ఆంటన్ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాలేదు కనుక అతను టైం వేస్ట్ చేయకుండా ఆన్యాకి బాయ్ చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళాలనుకుంటాడు. అప్పుడు తను హీరో ఆంటన్ తలపై చెయ్య పెట్టి మనమిద్దరం తరువాత కలుద్దామని బాయ్ చెప్తుంది. కంగారులో ఆంటన్ అతని వాటర్ ఫ్లాస్క్ ని అక్కడే వదిలేస్తాడు. అలాగే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఆన్య కూడా వేరే ఎవరో కాదు, చెర్నో కూతురు. తను ఆంటన్ తలపై చెయ్య పెట్టినప్పుడు అతని హెయిర్ శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకుంది. వెంటనే తను చెర్నోని కమ్యూనికేట్ చేసి అతని ప్రోటోజన్ యాక్టివేట్ అయిపోయింది నానా, అతను టెలిపోర్ట్ అయ్యాడు, నేను అతని డిఎన్ఏ శాంపిల్స్ ని కూడా తీసుకున్నానని చెప్తుంది. అది చూసిన చెర్నో కూడా చాలా సంతోషపడి ఆ శాంపిల్ ని తీసుకువెళ్లి అక్కడున్న ఇన్కంప్లీట్ డిఎన్ఏలో పెట్టగానే అది చాలా ప్రాసెసింగ్ తర్వాత ఒక ఫ్లూయిడ్ లా తయారవుతుంది. దాన్ని తీసుకువెళ్లి చెర్నో అతను ఇన్ని సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ లో చేస్తున్న రీసెర్చ్ లో ఇంజెక్ట్ చేస్తాడు. అది ఒక ఎగ్. ఆ ఎగ్ మొత్తం గ్లో అయి అక్కడ ఏదో జరగబోతుందని చూస్తే కొంచెం సేపట్లోనే మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వడంతో అతని కూతురు ఆంటన్ ని చంపలేదన్న విషయాన్ని చెర్నో కనిపెట్టేస్తాడు. చెర్నో కోపంలో కొన్ని వైర్స్ తో తన మెడని నులిమి నువ్వు ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే నేను చంపేస్తానని బెదిరిస్తాడు. ఆంటన్ టాబ్లెట్స్ తో ఇంటికొచ్చి డోర్ ఓపెన్ చేసి లోపల నటాషా ఉండడం చూసి షాక్ అయి టెలిపోర్ట్ అయి మళ్ళీ అదే చోటుకి వస్తాడు. అది చూసిన బెల్లో ఎక్సైట్ అయి నిజంగానే నీకు టెలిపోర్టేషన్ పవర్స్ ఉన్నాయి, ఇకపై నువ్వు కూడా కాస్మోబాల్ ఆడొచ్చని అతన్ని ఎర్త్ టీమ్ కి ఇన్వైట్ చేస్తాడు. దానికి ఆంటన్ లేదు, నేను మీతో రాను, మీ షిప్స్ భూమికి వచ్చినప్పటి నుంచి మా అమ్మకి ఒంట్లో బాగాలేకుండా పోయింది కాబట్టి నాకు కాస్మోబాల్ అంటే అస్సలు నచ్చదని చెప్తాడు. నటాషా అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు మళ్ళీ హీరో టెలిపోర్ట్ అయి అదే చోటుకు వస్తాడు. యాక్చువల్లీ టెలిపోర్టేషన్ పవర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా షాక్ లేదా సంతోషపడినప్పుడు ఇలానే టెలిపోర్ట్ అవుతారు. దానివల్ల నటాషా ఆంటన్ కి తనంటే ఇష్టమని కనిపెట్టేస్తుంది. అదే సమయానికి అక్కడికి హీరోని వెతుక్కుంటూ ఆ ఇద్దరు పోలీసులు రావడంతో వెంటనే బెల్లో అతని పవర్స్ ని యూస్ చేసి వాళ్ళిద్దరిని ఫ్రీజ్ చేసేస్తాడు. జాన్ ఆంటన్ ని చూసి పోలీసులు నీకోసం వెతుకుతున్నారనుకుంటా, నువ్వు మాతో కలిసి కాస్మోబాల్ ఆడుతావో లేక వాళ్ళకి దొరికిపోయి జైలుకి వెళ్తావో నువ్వే డిసైడ్ చేసుకో అని అంటాడు. అప్పుడు నటాషా అతని దగ్గర నువ్వు కనుక మా టీమ్ లో జాయిన్ అయితే మేము నీ అమ్మని క్యూర్ చేస్తామని అంటుంది. అది విన్నాక ఆంటన్ కూడా ఈ డీల్ కి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళందరూ కలిసి ఆ ఫ్లవర్ స్టేడియం కి వెళ్తారు. అక్కడ బెల్లో ఆంటన్ దగ్గర నిజంగానే ఈ స్టేడియం ఒక ప్రాణం ఉన్న లివింగ్ ఆర్గానిజం లాంటిదని చెప్తాడు. వీళ్ళు లోపలికి వెళ్ళగానే కొన్ని లేజర్స్ వీళ్ళని ఫుల్ గా స్కాన్ చేసి వీళ్ళ దగ్గర ఏవైనా డేంజరస్ అయిన వస్తువులు ఉంటే వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ తరువాత ఆంటన్ బ్లడ్ తీసి దాంతో అతనికని ఒక యూనిక్ బ్యాటిల్ ఆర్మర్ ని క్రియేట్ చేస్తారు. జాన్ ఆంటన్ దగ్గర ఈ బ్యాటిల్ ఆర్మర్ ఇప్పుడే పుట్టిన ఒక బేబీ లాంటిది, దాంతో ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నించని అంటాడు. కానీ అదొక బల్లిలా ఉండడం చూసి హీరో భయపడి అరిచి దాన్ని కూడా భయపెట్టేస్తాడు. ఆంటన్ త్వరగా కాస్మోబాల్ గేమ్స్ కి రెడీ అవ్వాలి కనుక అతన్ని ట్రైనింగ్ కి తీసుకువెళ్తారు. ముందు బెల్లో ఒక తక్కువ పవర్ ఉన్న బాల్ ని క్రియేట్ చేసి దాన్ని హీరోని కిక్ చేయమంటాడు. ఆంటన్ కూడా స్పీడ్ గా వెళ్లి దాన్ని కిక్ చేయడానికి ట్రై చేస్తే అది స్పీడ్ గా మూవ్ అయిపోతుంది. అది చూసిన బెల్లో నువ్వు నీ టెలిపోర్టేషన్ పవర్స్ ని యూస్ చేస్తే మాత్రమే దాన్ని కిక్ చేయగలవు, నార్మల్ గా పరిగెడితే ఎంత ట్రై చేసినా చేయలేవని చెప్తాడు. ఆంటన్ ముందు ఒక ట్రక్ గుద్దడం వల్ల టెలిపోర్ట్ అయ్యాడు కాబట్టి బెల్లో అతనితో ఫైట్ చేసి అతని టెలిపోర్టేషన్ పవర్స్ ని చూడాలనుకుంటాడు. అయినా హీరో అతని పవర్స్ ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతాడు. అప్పుడు నటాషా అతన్ని పట్టుకుని చాలా హైట్ కి టెలిపోర్ట్ అయి అక్కడ నుంచి అతన్ని కిందకు వదిలేసి ఇప్పుడు నువ్వు కనుక ఒకవేళ
టెలిపోర్ట్ అవ్వకపోతే నువ్వు కింద పడి చనిపోతావని అంటుంది. కానీ హీరోకి భయంలో అరవడం తప్ప వేరే ఏం చేయాలో తెలియదు. అతను కింద పడిపోతాడన్న టైంలో వేరే దారి లేక నటాషా అతన్ని కాపాడుతుంది. సరే, నీ ట్రైనింగ్ ఇంతటితో ఆపేసి నీ గురించి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దామని బెల్లో చెప్పగానే ఆంటన్ నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు జాక్ ఇది నా టర్న్ అని చెప్పి హీరో చుట్టూ చాలా బాల్స్ వచ్చేటట్టు చేసి వాటన్నిటిని యూజ్ చేసి ఒకేసారి ఆంటన్ పై దాడి చేస్తాడు. ఆ బాల్స్ అన్ని చూసిన హీరో ఈసారి సక్సెస్ఫుల్ గా టెలిపోర్ట్ అవుతాడు. అది చూసి ఎక్సైట్ అయిన బెల్లో ఇప్పుడు ఇక్కడికి టెలిపోర్ట్ అటువైపు టెలిపోర్ట్ అవ్వని అతనికి డైరెక్షన్స్ ఇస్తాడు. ఆంటన్ కూడా అతను చెప్పిన ప్రతి చోటికి కరెక్ట్ గా టెలిపోర్ట్ అయి అక్కడున్న అందరినీ ఇంప్రెస్ చేస్తాడు. బెల్లో ఒక పెద్ద బాల్ ని క్రియేట్ చేసి ఆంటన్ దగ్గర దాన్ని అతని పవర్స్ తో కిక్ చేయమంటాడు. ఆంటన్ వేగంగా ఆ బాల్ దగ్గరికి వెళ్లిన వెంటనే అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అది చూసి వీళ్ళు ముగ్గురు షాక్ అయిపోతారు. ఎందుకంటే యూజువల్లీ 5 సార్లు కిక్ చేస్తే మాత్రమే ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అసలు ఏమైందో తెలుసుకోవడం కోసం వీళ్ళు ముగ్గురు ఇప్పుడు జరిగిన దాన్ని స్లో మోషన్ లో చూస్తారు. ఆంటన్ ఆ బాల్ ని కిక్ చేసే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఒకే చోట్లోనే 5 సార్లు టెలిపోర్ట్ అయి 5 సార్లు కిక్ చేసి ఉంటాడు. అది మాత్రం కాదు, ఆంటన్ అతని కాళ్ళకి బదులుగా చేతులను యూజ్ చేశాడు. నటాషా నేను ఇలా కంటిన్యూస్ గా 5 టైమ్స్ కిక్ చేయలేనని చెప్తుంది. జాక్ దగ్గర అతను చేయగలడా అని అడిగినప్పుడు అతను ఏం చెప్పకుండా మౌనం పాటిస్తాడు. ఆంటన్ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి బెల్లో అతన్ని రేపు జరగబోయే మ్యాచ్ లో పార్టిసిపేట్ చేయమన్నాడు. అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు బెల్లో నటాషా దగ్గర మన టెక్నాలజీని యూజ్ చేసి మన ఆంటన్ అమ్మని కాపాడలేమని చెప్తాడు. ఈ విషయం విన్న హీరో ఆంటన్ బాధపడతాడు. కానీ బెల్లో అంతటితో ఆగకుండా గ్యాలక్టిక్ కౌన్సిల్ ని కాంటాక్ట్ చేసి వేరే ప్లానెట్స్ లో ఉండే మిగతా ఏలియన్స్ దగ్గర ఆంటన్ అమ్మని క్యూర్ చేయడానికి వాళ్ళ టెక్నాలజీ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ వీళ్ళ కాన్వర్సేషన్ ని సగం సగం విన్న ఆంటన్ వీళ్ళందరూ కలిసి అతన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఆ తరువాత ఆంటన్ నటాషాతో కలిసి అతని ఇంటికి వస్తాడు. అక్కడ తను అతని అమ్మకి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆంటన్ ఒక చోట్లో కూర్చుని బాధపడుతుంటాడు. అప్పుడు విండో నుంచి ఒక అబ్బాయి హీరోని పిలిచి నువ్వు ఆంటన్ కదా, ఆన్యా నిన్ను పిలుస్తుందని అతని ఫ్లాస్క్ ఇస్తాడు. వెంటనే హీరో ఎవరికీ తెలియకుండా తనున్న చోటికి వెళ్తాడు. ఆన్యా ఇతన్ని చూడగానే నీకు కాస్మో బాల్ అంటే నచ్చదని చెప్పి ఇప్పుడు ఒక ప్లేయర్ అయిపోయావు అని అడుగుతుంది. దానికి అతను వాళ్ళు నా అమ్మని కాపాడుతామని అబద్ధం చెప్పి నన్ను మోసం చేస్తున్నారని అంటాడు. అలాగా, అయితే సరే నేను నీకు హెల్ప్ చేస్తా. నేను చెప్పేది బాగా విను. దీన్ని మా నాన్న క్రియేట్ చేశారు. ఇది ఎటువంటి చెట్టునైనా పాయిజన్ చేసి దాన్ని చంపేయగలదు. ఆ స్టేడియం ఒక ప్లాంట్ కదా, నువ్వు కనుక దీన్ని తీసుకువెళ్లి ఆ స్టేడియం ని పాయిజన్ చేస్తే కాస్మో బాల్ అనేది ఇకపై ఉండదు. నువ్వు కనుక దీన్ని సక్సెస్ఫుల్ గా చేస్తే అప్పుడు ప్రజలు కూడా వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకుండా యూస్ఫుల్ అయిన విషయాలు చేస్తారని అంటుంది. ముందు ఆంటన్ దానికి ఒప్పుకోకపోయినా ఆ తరువాత మనసు మార్చుకుని ఓకే చెప్తాడు. కొంచెం సేపులో ఆంటన్ ని వెతుక్కుంటూ అతని పెట్టి అక్కడికి వస్తుంది. దాన్ని ఫాలో అవుతూ నటాషా కూడా అక్కడికి వచ్చింది. తాను ఆంటన్ తో ఆన్యాని చూసి తను అతని గర్ల్ ఫ్రెండ్ అనుకుని అపార్థం చేసుకుని బాధపడుతుంది. ఆంటన్ ఆన్యా దగ్గర నుంచి ఆ సీడ్ ని తీసుకుని నటాషాతో కలిసి స్టేడియం కి వస్తాడు. ఆ లేజర్స్ వీళ్ళని స్కాన్ చేసేటప్పుడు కూడా హీరో దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ ని కనిపెట్టలేకపోతుంది. ఆ నెక్స్ట్ డే వీళ్ళందరూ కాస్మో బాల్ ఫైనల్స్ కి రెడీ అవుతారు. ఆంటన్ ఇంకా ఆ సీడ్ ని అతని చేతిలోనే పట్టుకునున్నాడు. వీళ్ళందరితో వీళ్ళ పెట్స్ కనెక్ట్ అవ్వగానే వీళ్ళ బ్యాటిల్ ఆర్మర్ డెవలప్ అవుతుంది. మ్యాచ్ మధ్యలో వీళ్ళ టీమ్మేట్స్ తో కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ బ్యాటిల్ ఆర్మర్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అదే దీని మేజర్ పర్పస్. ఆంటన్ ఎవరూ చూడనప్పుడు అక్కడ నుంచి ఒంటరిగా వచ్చి ఆ సీడ్ ని ఒక చోట్లో పడేస్తాడు. దాన్ని ఆ సర్ఫేస్ అబ్జర్వ్ చేసుకున్నట్టు చూపిస్తారు. ఫైనల్స్ లో ఎర్త్ టీమ్ అమెజానియన్స్ అనే ఈ టీమ్ ని ఎదిరించే ఫైట్ చేయబోతున్నారు. ఆ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ మనుషుల కన్నా 2 రెట్లు హైట్ గా ఉంటారు. ఆ టీమ్ లో ఒక అమ్మాయి ఆంటన్ వాళ్ళని చూసి భయపడడం గమనించి ఒక్క చేతితో హీరోని పైకెత్తి కంగారు పడకు, గేమ్ లో నేను నిన్ను తినేనని చెప్తుంది. ఈ అమెజానియన్స్ టీమ్ మెంబర్స్ అందరూ చాలా జాలీ టైప్. ఇప్పుడే ఎర్త్ టీమ్ 4 ప్లేయర్స్ తో కంప్లీట్ అయింది కనుక కాస్మోబాల్ ఫ్యాన్స్ అందరూ ఆంటన్ కోసం చీర్ చేస్తారు. ప్లేయర్స్ అందరూ వెళ్లి వాళ్ళ పొజిషన్ లో రెడీగా ఉంటారు. స్టేడియం మధ్యలో నుంచి బాల్ ఫైర్ అవ్వగానే ఈ 2 టీమ్స్ పరిగెడతారు. అయినా హీరో ఆంటన్ మాత్రం మధ్యలోనే ఆగి ఒక చోట్లో అలా కూర్చుండిపోతాడు. అతని డైరెక్షన్ లో ఆ బాల్ వచ్చినా కూడా తన్ని కిక్ చేయడు. దాని వల్ల ఆడియన్స్ అందరూ టెన్షన్ అయిపోతారు. అది చూసిన బెల్లో గేమ్ ని మధ్యలోనే పాజ్ చేసి ఆంటన్ దగ్గరికి వెళ్లి నీకేమైందని అడిగినందుకు ఆంటన్ మీరు నా అమ్మకి నయమైపోతుందని చెప్పిందంతా అబద్ధమే కదా అని అడుగుతాడు. అప్పుడు వెంటనే నటాషా వాళ్ళ అమ్మ సిచ్యువేషన్ ని మానిటర్ చేయడం కోసం వీళ్ళు ఫిక్స్ చేసిన కెమెరాని యాక్సెస్ చేసి మేము మీ అమ్మకి వేరే ప్లానెట్ నుంచి తీసుకొచ్చిన మెడిసిన్ ని ఇచ్చాం. ఇప్పుడు తన ఆరోగ్యం ముందు కన్నా చాలా ఇంప్రూవ్ అయ్యిందని చెప్తుంది. బెల్లో ఆంటన్ ని తనతో పాటు రమ్మని చెప్పి అతన్ని ఆ న్యూట్రలైజ్ అయి నార్మల్ గా మారిన వేవీటర్స్ ఉన్న చోటికి తీసుకువెళ్తాడు. అక్కడ బెల్లో ఆంటన్ దగ్గర ఈ కాస్మోబాల్ అనే గేమ్ ని క్రియేట్ చేసిందే చెర్నో పంపించే ఆ వేవీటర్స్ ని డిస్ట్రాయ్ చేయడం కోసమని నిజం మొత్తం అతని దగ్గర చెప్తాడు. ఈ వేవీటర్స్ నిజానికి ఎంత పవర్ఫుల్ అనే దాన్ని అతనికి చూపించి ఒక అథ్లెట్ దాన్ని 5 సార్లు కిక్ చేస్తే
మాత్రమే దాన్ని ఆపగలమని అంటాడు. ఏదైనా తప్పు జరిగినా కూడా ఈ స్టేడియంలో ఉన్న షీల్డ్ ని దాటుకుని ఆ వేవ్ ఈటర్ బయటికి వెళ్ళలేదు. అదేలా ప్రజలెవరూ భయపడకూడదని వీళ్ళు దీన్ని ఒక గేమ్ లా చూపిస్తున్నారు. కానీ ఈ విషయం గురించి ఏం తెలియని యాంటన్ ఈ ప్లాంట్ మొత్తాన్ని పాయిజన్ చేసేసాడు. సరిగ్గా అదే సమయంలో ఒక గార్డ్ బెల్లోని కాంటాక్ట్ చేసి చెర్నో అతని ఆఖరి వేవ్ ఈటర్ ని రిలీజ్ చేసేసాడు. సరిగ్గా 1 minute లో దాన్ని స్టేడియంలోకి పంపిస్తామని చెప్తాడు. బెల్లో యాంటన్ దగ్గర ఇదే ఆఖరి వేవ్ ఈటర్, దీన్ని కనుక మనం సక్సెస్ఫుల్లీ డెస్ట్రాయ్ చేసేస్తే మనకి ఇకపై ఎలాంటి ప్రాబ్లం ఉండదని అంటాడు. వెంటనే యాంటన్ అతను తిరిగి వచ్చేస్తానని చెప్పి అతను ఆ సీడ్ ని వేసిన చోటికి వెళ్తాడు. కానీ అక్కడ ఆల్రెడీ ఆ చోటంతా బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా హీరో అతని వల్ల ఇది డీల్ చేయడం కుదరదని అర్థం చేసుకుని త్వరగా పరిగెట్టుకుంటూ మ్యాచ్ జరిగే చోటుకి వెళ్లి బెల్లో దగ్గర ఈ విషయం గురించి చెప్తాడు. అయినా ఆ టైంకి ఆ వేవ్ ఈటర్ ని రిలీజ్ చేసేసుంటారు. ఆ ఇన్ఫెక్షన్ ఇప్పుడు స్టేడియం లో స్ప్రెడ్ అవడం చూసిన బెల్లో వెంటనే అతని ఫ్రీజింగ్ పవర్స్ తో దాన్ని ఫ్రీజ్ చేస్తాడు. ఆ వేవ్ ఈటర్ బయటికి రాగానే అది అక్కడున్న వాల్ పై తగిలి చుట్టూ ఉన్న షీల్డ్ కొంచెం కొంచెంగా విరిగిపోతుంది. కాబట్టి వెంటనే ఆ మ్యాచ్ చూడ్డానికి వచ్చిన ప్రజలు ఇంకా ఏలియన్స్ ని అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేస్తారు. కానీ అందులో ఒక్క షిప్ మాత్రం ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఇరుక్కునుంటుంది. స్టేడియం చుట్టూ ఉన్న లేజర్స్ ఒక్కసారిగా ఆ వేవ్ ఈటర్ ని పట్టుకుని మేదున్న డిస్క్ కిందున్న డిస్క్ తో క్లోజ్ అవుతుంది. ఆ షిప్ లో ఇరుక్కున్న ఇద్దరిని నటాషా కాపాడటానికి వెళ్తుంది. ఈ సమయంలో ఆ ఇన్ఫెక్షన్ ఆ వేవ్ ఈటర్ ని పట్టుకున్న లేజర్స్ ని కూడా డెస్ట్రాయ్ చేయడం వల్ల మళ్ళీ ఆ వేవ్ ఈటర్ రిలీజ్ అయిపోతుంది. దాన్ని అమెజానియన్స్ టీమ్ కి చెందిన ప్లేయర్ ఒకసారి కిక్ చేస్తుంది. అందువల్ల జరిగే ఎక్స్ప్లోషన్ నుంచి హీరో నటాషాని కాపాడుతాడు. ఈలోగా నటాషా కూడా ఆ షిప్ లో ఇరుక్కున్న ఇద్దరిని కాపాడేసుంటుంది. ఆ వేవ్ ఈటర్ మళ్ళీ వీళ్ళ వైపుకి తిరిగి వచ్చినప్పుడు హీరో పరిగెట్టుకుంటూ వెళ్లి ఒకే చోట్లోనే 3 సార్లు టెలిపోర్ట్ అయి దాన్ని కంటిన్యూస్ గా 3 times కిక్ చేస్తాడు. కానీ దాని పవర్ ని తట్టుకోలేక ఆఖరి కిక్ ని చేయలేకపోతాడు. ఆ లాస్ట్ కిక్ ని అతనికి బదులుగా జాక్ చేస్తాడు. దాంతో ఆ వేవ్ ఈటర్ న్యూట్రలైజ్ అయి నార్మల్ రాయిలా మారిపోతుంది. దీనివల్ల చెర్నో ఆఖరి ప్రయత్నం కూడా వృధా అయిపోయింది. యాంటన్ వల్లే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందని అందరూ అతన్ని పొగుడుతారు. అయినా యాంటన్ మాత్రం టైం వేస్ట్ చేయకుండా వెంటనే అతని పెట్ ని ఒక లాకర్ లో లాక్ చేసి ఆన్యా దగ్గర నిజంగానే తనకి ఇంత పవర్ఫుల్ అయిన ఒక సీడ్ ని ఎవరిచ్చారో అడగడం కోసం వెళ్తాడు. అతను తన దగ్గరికి వెళ్ళగానే ఆన్యా అతనిపై ఒక స్ప్రే యూజ్ చేసి యాంటన్ ని కదలనివ్వకుండా ఇంకా మాట్లాడనివ్వకుండా చేసేస్తుంది. ఇక్కడ లాకర్ లో ఉన్న యాంటన్ పెట్ అతనికి ఏదో ప్రాబ్లం అని తెలుసుకుని వెంటనే ఆ లాకర్ కి ఒక హోల్ వేసుకుని అతన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. అది చూసిన బెల్లో నటాషా ఇంకా మిగతా వాళ్ళు కూడా దాన్ని ఫాలో చేస్తారు. ఇటువైపు ఆ ఏలియన్ తన అసలు రూపానికి వచ్చి నీ చుట్టూ ఎప్పుడు బ్యాడ్ లక్ ఉంటుందని అందరూ అంటారు కదా, కానీ నిజానికి వాటన్నిటికీ నేనే కారణమని నిజం మొత్తం అతని దగ్గర చెప్తుంది. అందులోనూ ఇన్ని సంవత్సరాలుగా తన హీరోని ఫాలో చేయడం వల్ల తనకి తెలియకుండానే అతన్ని ప్రేమించడం కూడా మొదలుపెట్టింది. అందుకనే ప్రతిసారి తన తండ్రి హీరోని చంపమని చెప్పినప్పుడల్లా తను అతన్ని చంపకుండా భయపెట్టి ఆ ప్రోటోజిన్ ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఇప్పుడు ఆ ఆఖరి వేవ్ ఈటర్ ని కూడా యాంటన్ డెస్ట్రాయ్ చేసేసాడు. కాబట్టి ఆన్యాకి వేరే దారి లేక అతని బ్రెయిన్ ని పొడిచి తనకి కావలసిన ప్రోటోజిన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈసారి చెర్నో ఈ ప్రోటోజిన్ తో ఇంకో సీరం ని తయారు చేసి దాన్ని ఆ ఎక్కి ఇంజెక్ట్ చేస్తాడు. అప్పుడు అందులో నుంచి ఒక బేబీ మాన్స్టర్ క్రియేచర్ కింద పడుతుంది. అట్ ద సేమ్ టైం యాంటన్ పెట్ అతనున్న చోటుని కనిపెట్టి అక్కడ అతను చనిపోయే పరిస్థితిలో ఉండడం చూసి బాధపడుతుంది. అది దాని పవర్స్ ని యూస్ చేసి ముందు దాన్ని క్రియేట్ చేయడం కోసం హీరో దగ్గర నుంచి బ్లడ్ తీసుకున్నారు కదా, ఆ బ్లడ్ ని మళ్ళీ యాంటన్ కి తిరిగిచ్చి అతన్ని నయం చేయడానికి ప్రయత్నించి అక్కడే ఆఫ్ అయి పడిపోతుంది. ఇక్కడ చెర్నో అతని ముందున్న ఆ క్రియేచర్ పై ఏదో ఒక బ్లూ కలర్ లేయర్ ఫామ్ చేసి దానిలో జంప్ చేసి ఆ క్రియేచర్ శరీరంలోకి వెళ్లి దానికి కొంచెం పెయిన్ ఇచ్చి లోపల నుంచి దాన్ని కంట్రోల్ చేస్తాడు. బెల్లో ఇంకా మిగతా వాళ్ళు యాంటన్ ఉన్న చోటికి వచ్చేటప్పటికి అతనికి కొంచెం మెలకు వచ్చుంటుంది. ఆ ప్లేస్ ని చూసిన బెల్లో ఇది చెర్నో ల్యాబ్ లో ఒక పీస్ అని వాళ్ళ దగ్గర చెప్తాడు. అక్కడ సీడ్ ఉండడం చూసి స్టేడియం ని పాయిజన్ చేసింది కూడా వేరే ఎవరో కాదు హీరోనే అన్న విషయాన్ని అతను కనిపెట్టేస్తాడు. అప్పుడేదో సౌండ్ వినిపిస్తుందని వీళ్ళు డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ చెర్నో హాలోగ్రామ్ ద్వారా బెల్లో దగ్గర ఒకవేళ నీకు ప్రాణాలతో ఉండాలంటే నాతో చేరిపో అని అంటాడు. అందులో చెర్నో బెల్లోని మై క్రియేటర్ అని పిలుస్తాడు. యాక్చువల్లీ చెర్నోని క్రియేట్ చేసింది వేరే ఎవరో కాదు, బెల్లో. ఆ సమయంలో సడన్ గా వీళ్ళకి ఏదో ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. దానితో చెర్నో టెలిపోర్ట్ అయి అతన్ని బంధించిన చోటు నుంచి తప్పించుకున్నాడని వీళ్ళు తెలుసుకుంటారు. నటాషా యాంటన్ కి అతని పెట్టించి ఇదే నీ ప్రాణాలని కాపాడిందని చెప్పి మిగతా వాళ్ళతో కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ ప్రోటోజిన్ కి టెలిపోర్టేషన్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు హీరో ఎలా టెలిపోర్ట్ అవ్వగలడో అలాగే ఆ మాన్స్టర్ కూడా టెలిపోర్ట్ అవ్వగలదు. చెర్నో కూతురు కూడా ఆ బ్లూ కలర్ లేయర్ లో జంప్ చేసి దాని శరీరంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వేవ్ ఈటర్స్ ని క్రియేట్ చేయడం కోసం చెర్నో ఆ మాన్స్టర్ ని
ప్లేస్ కి తీసుకువెళ్తాడు. బెల్లో కాస్మోబాల్ అథ్లెట్స్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర ఈ విషయం గురించి నేను గ్యాలక్టిక్ కౌన్సిల్ కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంకొంచెం సేపటిలో భూమిపైకి చాలా వేవిటర్స్ వస్తాయి. వాటన్నిటిని 5 టైమ్స్ కిక్ చేసి డెస్ట్రాయ్ చేయండి అని అంటాడు. స్పేస్ లో ఆ క్రియేచర్ సన్ ఉన్న డైరెక్షన్ కి మూవ్ అవుతూ సూర్యుడి నుంచి ఎనర్జీ తీసుకుని వాటి ద్వారా చాలా వేవిటర్స్ ని క్రియేట్ చేస్తుంది. భూమిలో బెల్లో మనుషులందరికీ ఈ కాస్మోబాల్ గురించిన నిజం చెప్పి ఇన్ని సంవత్సరాల అతని కష్టం మొత్తం వృధా అయిపోయినందుకు బాధపడుతూ వాళ్ళకి సారీ చెప్తాడు. ఆ తరువాత ఫ్లవర్ స్ట్రక్చర్ షిప్ ని తీసుకుని బెల్లో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు ఆంటన్ జరిగిన దానికి మొత్తం అతనే కారణమని బాధపడుతూ ఉన్నప్పుడు అతని అమ్మ అతన్ని ఓదారుస్తుంది. నటాషా కూడా బెల్లోతో పాటు ఆ షిప్ లోనే ఉంటుంది. తాను బెల్లో దగ్గర చెర్నో ఎందుకు మిమ్మల్ని క్రియేటర్ అని పిలిచాడని అడుగుతుంది. సరే అని బెల్లో ఇంతకు ముందు ఏం జరిగిందో ఆ ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. వీళ్ళకి వీళ్ళ పెట్స్ ఎలా హెల్ప్ చేస్తుందో అలానే చెర్నో అతనికి హెల్ప్ చేస్తాడని బెల్లో అతన్ని క్రియేట్ చేశాడు. కానీ బెల్లో బిజీగా ఉండడం వల్ల అతనితో సరిపోయిన టైం ని స్పెండ్ చేయలేకపోయాడు. దాని వల్ల చెర్నో అతనికి దొరికిన టైం మొత్తం యూస్ చేసుకుని అతనికి నచ్చిందంతా చదివి చాలా విషయాలు నేర్చుకుని తప్పైన దారిలోకి వెళ్లిపోయాడు. సో ఇప్పుడు చెర్నో ఈ యూనివర్స్ లో ఉన్న అన్నిటిని డెస్ట్రాయ్ చేసి మళ్ళీ అతనికి నచ్చినట్టు ఫస్ట్ నుంచి అన్నిటిని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడు. అందువల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయని బెల్లో చెప్తాడు. ఆ క్రియేచర్ ఒకేసారి చాలా వేవిటర్స్ ని ఎర్త్ పైకి రిలీజ్ చేస్తుంది. వాటిని చూడగానే భూమిలో ఉన్న అథ్లెట్స్ వాటి దగ్గరికి వెళ్లి ఆ వేవిటర్స్ ని స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. స్పేస్ లో చెర్నో ఉన్న ఆ క్రియేచర్ ని కూడా కొన్ని లక్షల స్పేస్ షిప్స్ కలిసి సరౌండ్ చేస్తాయి. అయినా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళెవరైనా దానిపై ఫైరింగ్ చేస్తే ఆ ఎనర్జీని కూడా అది వేవిటర్ గా కన్వర్ట్ చేస్తుంది. ఆ స్పేస్ షిప్ లో ఉన్న వాళ్ళు లేజర్ ని యూస్ చేసి ఆ క్రియేచర్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ దానికి టెలిపోర్టేషన్ పవర్స్ ఉంటుంది కనుక అది ఆ లేజర్స్ దగ్గర నుంచి చాలా ఈజీగా తప్పించుకుంటుంది. ఆ క్రియేచర్ బెల్లో ఇంకా నటాషా ఉన్న ఫ్లవర్ స్పేస్ షిప్ తప్ప మిగతా అన్ని స్పేస్ షిప్స్ ని డెస్ట్రాయ్ చేసేసింది. అది చూసిన బెల్లో నటాషా దగ్గర ఇప్పుడు మనం మాత్రమే మిగిలిన్నామని చెప్తాడు. వీళ్ళ వేవిటర్స్ ని భూమిలోకి రానివ్వకుండా ఎంత ఆపాలని ప్రయత్నించినా వాటి డిస్ట్రక్షన్ పవర్స్ వల్ల చాలా బిల్డింగ్స్ డ్యామేజ్ అయిపోతుంటాయి. ఆకాశంలో అతని ఫ్రెండ్స్ ఆ వేవిటర్స్ తో ఫైట్ చేయడం చూసిన ఆంటన్ అతను కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటాడు. సరిగ్గా ఆ సమయంలో అతని పెట్ కూడా కళ్ళు తెరుస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ బాండ్ అవుతారు. అది ఆంటన్ తో న్యూరల్ కమ్యూనికేషన్ లోకి వచ్చి దాని పేరు మూబీ అని చెప్తుంది. ఆ తరువాత హీరో ఆంటన్ కొంతమంది ప్రజలని కాపాడుతూ అతని టీమ్ కి హెల్ప్ చేయడం కోసం వెళ్తాడు. ఫ్యాన్ ఒక చిన్న పిల్ల కాబట్టి తను చాలా సేపు ఈ వేవిటర్స్ తో ఫైట్ చేయలేకపోతుంది. అప్పుడు ఆంటన్ తన దగ్గర నీ ప్లేస్ లో నేను ఫైట్ చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని అంటాడు. కానీ అప్పటికి ఫ్యాన్ తను ఫైట్ చేయగలనని పట్టుబట్టడంతో వేరే దారి లేక ఆంటన్ తనని ఒక పోలీస్ ఆఫీసర్ కి అప్పచెప్పి తనని చూసుకోమని చెప్తాడు. ఒకే సమయంలో 2 వేవిటర్స్ హీరో ఉన్న డైరెక్షన్ కి వస్తాయి. అందరూ అతన్ని వార్న్ చేయాలని అనుకుంటారు. కానీ అతని దగ్గర ఆర్మర్ ఉండదు కాబట్టి ఆ వేవి అతనికి వినిపించదు. అందువల్ల హీరో ఫస్ట్ వేవిటర్ ని కిక్ చేసి రెండో వేవిటర్ కి దొరికిపోతాడు. దాంతో అందరూ అతను చనిపోయాడని అనుకుంటారు. కానీ ఆంటన్ కి ఏమయ్యుండదు. రివర్స్ లో అతను ఆ వేవిటర్ పవర్స్ మొత్తాన్ని అతని శరీరంలోకి అబ్జర్వ్ చేసుకుని ఉంటాడు. అదే సమయానికి అక్కడికి హీరో పెట్టొచ్చి అతనితో కనెక్ట్ అవుతుంది. అది హీరో బాడీలో ఉన్న ఆ వేవిటర్ పవర్ ని అబ్జర్వ్ చేసుకుని దాని గాయాలని సరి చేసుకుంది. వీళ్ళు రిలాక్స్ అయ్యే లోపే ఆ క్రియేచర్ మళ్ళీ ఇంకొన్ని వేవిటర్స్ ని పంపిస్తుంది. అది చూసిన బెల్లో ఈ యుద్ధం ఇక ఎప్పటికీ ఆగదని నటాషా దగ్గర నేను చెర్నో దగ్గరికి వెళ్తున్నా, ఒకవేళ నేను ప్రాణాలతో తిరిగి రాకపోతే అప్పుడు నువ్వు భూమికి వెళ్లి నీ ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయని చెప్తాడు. ఎర్త్ లో ఆంటన్ ఆ వేవిటర్స్ అన్నిటిని ఒక్కసారి కిక్ చేసి వాటి ఎనర్జీ మొత్తాన్ని అతని బాడీలోకి లాక్కుంటాడు. ఇది అతని ఒంట్లో ఉన్న ప్రోటోజిన్ వల్లే జరుగుతుందన్న విషయం కూడా అతనికి తెలియదు. అథ్లెట్స్ అందరూ వాళ్ళ పవర్స్ ని యూస్ చేసి బాగా టైర్డ్ అయిపోయి ఉన్న ఈ సమయంలో వాళ్ళందరి పనిని ఆంటన్ ఒక్కడే చేయడం చూసి వాళ్ళంతా ఇంప్రెస్ అవుతారు. బెల్లో ఆ ఫ్లవర్ షిప్ ని విడిచి వెళ్లాలనుకున్నప్పుడు నటాషా అతన్ని పట్టుకుని అతనితో పాటు చెర్నో ఉన్న ఆ క్రియేచర్ లోపలికి టెలిపోర్ట్ అవుతుంది. చెర్నో బెల్లోని చూడగానే నీకోసమే నేను చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, కానీ ఇప్పుడు నేను నిన్ను సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నాను, నీ అసలు రూపానికి రా అని అంటాడు. అప్పుడే మనకి నిజానికి బెల్లో ఒక ఏలియన్ అన్న విషయం తెలుస్తుంది. బెల్లో కూడా అతని ఒరిజినల్ ఏలియన్ ఫామ్ లోకి వస్తాడు. చెర్నో ఇంకా బెల్లో ఇద్దరు చూడడానికి అచ్చం ఒకేలా ఉంటారు. అది మాత్రం కాకుండా ఇప్పుడు చెర్నో బెల్లో అతనితో పాటు చేరిపోవడానికి ఇక్కడికి వచ్చాడనుకుని అపార్థం చేసుకుని అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు బెల్లో నవ్వుతూ 20 సంవత్సరాలుగా నేను బంధించాక కూడా నన్ను నమ్ముతున్నావా చెర్నో అని అడుగుతాడు. అది విన్న విల్లన్ కి కోపం వచ్చి బెల్లో ఇంకా నటాషాపై దాడి చేస్తాడు. నటాషా టెలిపోర్ట్ అయి చెర్నోని కిక్ చేయాలనుకున్నప్పుడు మధ్యలోకి అతని కూతురు వచ్చి తనని ఆపేస్తుంది. ఒక పక్క నటాషా ఇంకా చెర్నో కూతురు ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకో వైపు బెల్లో ఇంకా చెర్నో ఫైట్ చేస్తుంటారు. నటాషా టెలిపోర్ట్ అవుతూ ఆ ఏలియన్ ని బాగా కొడుతుంది. ఆ సమయంలో తన స్ప్రేని నటాషాపై యూస్ చేసి తనని కదలనివ్వకుండా చేసిస్తుంది. ఆంటన్ ఆ వేవిటర్స్ ని డెస్ట్రాయ్ చేస్తూ ఆ వచ్చే డైరెక్షన్ ని ఫాలో అయి ఆ క్రియేచర్
క్రియేచర్ దగ్గరకు వచ్చేస్తాడు. వీళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు మధ్యలో యాక్సిడెంటల్ గా బెల్లో ఐస్ బాల్ ఒకటి ఆ వేవీటస్ క్రియేట్ అయ్యే ఎగ్ మీద పడిపోతుంది. వెంటనే అది ఫ్రీజ్ అవ్వడం చూసి దీన్ని ఇలా డిస్ట్రాయ్ చేయొచ్చన్న సంతోషంలో బెల్లో దానిపై ఐస్ బాల్స్ ని విసురుతాడు. టెన్షన్ అయిన చెర్నో ఒక షీల్డ్ క్రియేట్ చేసి బెల్లోని ఆపాలనుకున్నప్పుడు అతను చాలా ఈజీగా ఇంకో ఐస్ బాల్ ని చెర్నోపై విసిరి అతన్ని కూడా ఫ్రీజ్ చేసేస్తాడు. ఆ తరువాత బెల్లో ఆ వేవీటస్ ని ఫ్రీజ్ చేసే పనిని కంటిన్యూ చేస్తూ ఉంటే చెర్నో కూతురు నటాషాలా మారి అతన్ని మోసం చేసి బెల్లోపై కూడా ఆ స్ప్రే యూస్ చేసి అతన్ని ఫ్రీజ్ చేసేస్తుంది. తను చెర్నోని రిలీజ్ చేశాక అతను బెల్లోని చంపడానికి వెళ్తాడు. అదే సమయానికి ఆ చోటికి ఆంటన్ టెలిపోర్ట్ అయి చెర్నో కూతుర్ని పట్టుకుని తనని చంపేస్తానని అతన్ని బెదిరిస్తాడు. అప్పుడు చెర్నో బెల్లోని వదిలేసి వీళ్ళ దగ్గరకు వచ్చి అతని కూతురు దగ్గర నువ్వింతవరకు నేను చెప్పిన ఒక్క పనిని కూడా సరిగ్గా చేయలేదని చెప్పి తనని పొడిచేస్తాడు. అది చూసి భయపడిన హీరో వెనక్కి వెళ్లి అక్కడున్న గ్లూలో ఇరుక్కున్నాడు. దానివల్ల ఆంటన్ టెలిపోర్ట్ అవ్వడానికి ప్రయత్నించినా కుదరదు. ఇక అతన్ని ఆపడానికి ఎవరూ అడ్డులేరు కాబట్టి చెర్నో వెళ్లి బెల్లోని చంపేస్తాడు. నెక్స్ట్ హీరోని కూడా చంపాలని ప్రయత్నించినప్పుడు అతని కూతురు ఆంటన్ దగ్గర ఇప్పుడు మనమున్న ఈ క్రియేచర్ ని నీ సెల్స్ ని యూస్ చేసి క్రియేట్ చేశాం. నువ్వు దాంతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తే అది నీ మాటల్ని వింటుందని చెప్తుంది. అది విన్న ఆంటన్ కూడా కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేట్ చేసిన వెంటనే అతని ముందుకి ఆ క్రియేచర్ చాలా పెద్ద ఆకారంలోకి వస్తుంది. దాన్ని చూసిన వెంటనే ఇతను ముందు భయపడి అక్కడి నుంచి పరిగెడతాడు. కానీ ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని వెనక్కి తిరిగి చూసిన వెంటనే ఆ మాన్స్టర్ కూడా అలా ఆగిపోయి హీరో మాటల్ని వినడం స్టార్ట్ చేస్తుంది. ఆంటన్ దాని దగ్గర ఇకపై మన ఇద్దరం ఒక ఫ్యామిలీలా అని చెప్పిన వెంటనే అది శ్రంక్ అయి హీరో చేతికి ఒక చిన్న పప్పిలా వచ్చేస్తుంది. చెర్నో హీరోని చంపేస్తాడన్న టైంకి అతను టెలిపోర్ట్ అయి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అందులోనే ఇప్పుడు ఆ క్రియేచర్ ఆంటన్ మాటల్ని వినడం చూసిన చెర్నోకి కోపం వచ్చి మళ్ళీ ఆ క్రియేచర్ కి చాలా పెయిన్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఈసారి ఆ మాన్స్టర్ కి బాగా కోపం వచ్చి చాలా స్పీడ్ గా స్పిన్ అయి చెర్నో ఇంకా ఆ వేవిటస్ ని క్రియేట్ చేసే ఎగ్ ని ఒకేసారి సన్ లోకి విసిరేస్తుంది. చెర్నో చనిపోయిన వెంటనే భూమిలో ఉన్న ఆ వేవిటస్ కూడా వాటికి కమాండ్ దొరకక ఒకే చోట్లోనే నిలిచిపోతాయి. ఆంటన్ నటాషాతో కలిసి ఆ చోటు వదిలి మళ్ళీ భూమికి తిరిగి వచ్చేస్తాడు. బెల్లో స్పేస్ లోనే చనిపోయాడు కాబట్టి అతని ప్లేస్ లో నటాషా భూమిలో ఉన్న ప్రజలందరికీ స్పీచ్ ఇస్తుంది. వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయని ధైర్యం చెప్తుంది. అలాగే ఆ క్రియేచర్ పవర్స్ ని యూస్ చేసి వీళ్ళు మళ్ళీ ఆ ఇరిగిపోయిన మూన్ ని కూడా రెస్టోర్ చేసేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో ఆంటన్ అతని అమ్మ ఇంకా ఫ్రెండ్స్ తో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.